నాకైతే షాక్. బాప్రే అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా బాబాయ్ ఇలాంటి ఐడియాలు అనిపించింది. ఈ మూవీలో ఒక్కొక్క సీను చూస్తున్నప్పుడు ఒక్కొక్క నిమిషం నవ్వుకొని చచ్చిపోయాను నేను. విలన్ కాల్ చేస్తే పంచ్ డైలాగులు చెప్పిద్ది, మళ్ళీ బూత్ మాటలతోని డైలాగులు చెప్పిద్ది. నాకైతే అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అన్నది నాకు అస్సలు మినిమం అర్థం కాలేదు. హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం శివంగి మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీ మనకి కరెంట్లీ ఆహాలో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ మూవీ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆనంది అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ టోటల్గా 2 hours ఉంటుంది. అండ్ ఆల్రెడీ చెప్పాను, ఈ మూవీ మనకి కరెంట్లీ ఆహాలో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే మూవీ మొత్తం కూడా ఒక 1 day అయ్యే మూవీ. హీరోయిన్ ఉంటుంది కదా, తను న్యూలీ మ్యారీడ్ అనమాట. బట్ సడన్గా ఒక యాక్సిడెంట్లోని హస్బెండ్ బెడ్ రిడన్ అయిపోతారు. సో ఆయన కోసమే 1 year తర్వాత ఆపరేషన్ చేయాలి అనుకుంటారు అనమాట. ఆ ఆపరేషన్కి కావాల్సిన మనీ అన్నీ అరేంజ్ అవుతాయి. సేమ్ అదే డేలో ఏమైంది, అసలు ఆపరేషన్ అయ్యిందా లేదా, అండ్ ఆ రోజే ఎన్ని ఇష్యూస్ హీరోయిన్కి వచ్చాయి అన్నదే మిగతా స్టోరీ. అండ్ ఈ మూవీ టోటల్గా ఒక 2 hours ఉంటుంది. ఇందులో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనేమి ఉండదు. కంటిన్యూస్గా ఒకే డేలో మార్నింగ్ టు లైక్ ఆఫ్టర్నూన్ అలాగ అయిన స్టోరీ లాగే మనకు చూపిస్తారు. ఇందులోని ఫస్ట్లో బాగుందా, సెకండ్లో బాగుంది, ఫస్ట్ హాఫ్ కొంచెం ఎంటర్టైనింగ్గా ఉందా, సెకండ్ హాఫ్ కొంచెం ఎంటర్టైనింగ్గా ఉందా అంటే ఫస్ట్ హాఫ్ స్టోరీలోకి వెళ్ళే విధానం ఓకే, వెల్ అండ్ గుడ్. వాళ్ళు ఏమైతే చూపించాలనుకున్నారో అవన్నీ కూడా మనకి స్టార్టింగ్లోనే చూపిస్తారు. అండ్ సెకండ్ హాఫ్కి వెళ్ళే కొద్దీ కొంచెం కామెడీ అండ్ ఓవర్ డ్రామాటిక్గా అయిపోయిందనే చెప్పాలి. ఈ మూవీ మొత్తం ఏంటంటే ఓన్లీ ఒక్కరే ఉంటారనమాట ఫ్రేమ్లోని. ఆ 2 hours కూడా హీరోయిన్నే ఎక్కువ ఫోకస్ చేస్తారు. 95% ఓన్లీ తనే ఉంటుంది స్క్రీన్ మీద. మనకు తెలుసు కదా, ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నట్టే వీడియో తీస్తారు అండ్ వీళ్ళ లైఫ్లో జరుగుతున్న ఇష్యూస్ అలా చూపిస్తారు కదా. సో ఆ టైప్ ఆఫ్ మూవీ. సో ఓవరాల్గా నాకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని అనుకుంటే కాన్సెప్ట్ వైజ్ ఓకే అన్నట్టు నాకు అనిపించింది. మూవీలో ఏమైనా మాట్లాడుకోవాలంటే పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ మెయిన్ కాస్ట్ ఎవరైతే చేశారో ఆనంది, తానే ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను, ఒక 95%. నాకు అసలు సడన్గా తను ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తుందో అర్థం కాలేదు. ఆ సీన్స్, రైటింగ్ అదంతా చాలా క్లమ్జీగా ఉంది. మెయిన్గా ఏంటో మధ్యలో పెద్ద డైలాగులు చెప్తుంటుంది. అమ్మాయి అంటే ఇది, ఆడదంటే ఇదేదని చెప్పి నాకైతే అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. నాకైతే తన యాక్టింగ్ అస్సలు నచ్చలేదు. బేర్ మినిమం అంటారు కదా, కొంచెం భరించాలి అన్నట్టు చేసింది అన్న ఫీలింగ్ వచ్చింది. మేబీ అది డైరెక్టర్ చెప్పే విధానం కూడా ఉంటుంది. అది సరిగ్గా లేకపోవడం వల్ల తన యాక్టింగ్ కూడా పెద్దగా రాలేదేమో అన్న ఫీలింగ్ నాకు అనిపించింది. అండ్ ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ జస్ట్ ఒక 5 minutes ఉంటారు, ఏదో మధ్యలో వస్తారు మధ్యలో వెళ్తారు అన్నట్టు ఉంటుంది. ఆ క్యారెక్టర్కి ఎందుకు ఆమెను తీసుకున్నారు అండ్ ఆమె ఎందుకు ఒప్పుకుంది ఇంత చిన్న మూవీకి అన్నది నాకు అర్థం కాలేదు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ తనకంటూ ఏమీ స్కోప్ లేదు. చెప్పాను కదా, మ్యాక్సిమం ఒక 5 to 10 minutes ఉంటుంది. సో తనకు కూడా పెద్దగా స్కోప్ అన్నది లేదు. ఇంకా మిగతా వాళ్ళు అంటారా, మిగతా వాళ్ళందరూ కూడా ఫోన్లోని మాట్లాడమే తప్పించి ఇంకెవరు మనకు ఆర్టిస్టులు ఎవరు కనిపించరు. ఒక విలన్ క్యారెక్టర్ చూపిస్తారు, బట్ అది ఓకే. సో ఇలాగా చూసుకున్నట్లయితే పర్ఫార్మెన్సెస్, కాస్ట్ ఈ మూవీకి పెద్దగా సెట్ అవ్వలేదు. ఇవి కాస్ట్ అన్నది పెద్దగా ఇంపార్టెన్స్ అనిపించలేదు నాకు ఈ మూవీ చూసినప్పుడు. అండ్ ఈ మూవీలో అసలు డైరెక్టర్ ఏమనుకొని తీసారో నాకైతే అర్థం కాలేదు. స్టార్టింగ్ ఓకే, మీరు చెప్తున్నది ఏంటి, ఇదంతా 1 day జరుగుతుంది అండ్ ఒక ఫ్లాట్లోనే ఫోన్ కాల్స్లోనే అవుతూ ఉంటుంది స్టోరీ అని చూపిస్తారు. ఓకే, అదంతా ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. రీసెంట్గా ఇంకో మూవీ కూడా వచ్చింది క్రేజీ అని. సో ఆ మూవీ కూడా కొంచెం ఆ టైపే. కానీ ఇందులో స్టోరీ కూడా చాలా నాన్సెన్స్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు హస్బెండ్ ఏమో హాస్పిటల్లో ఉంటారు, ఆయన బెడ్ రిడన్. ఈరోజు ఆయనకే ఆపరేషన్ అనమాట. సో హీరోయిన్ ఏమో ఇంట్లోనే హ్యాపీగా కూర్చుంటుంది, ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది. పూజారి దగ్గరికి వెళ్ళి పూజారికి 30,000 పంపించి ప్రసాదం ఇంటికి పంపించండి అంటుంది. నాకు అసలు కామెడీ నాకు ఎక్కడ అర్థం కాలేదు. ఇంకా ఇందులో ఇదే ప్లాట్ అవుతుంటే కన్నా అసలు ఈ మూవీ కాన్సెప్ట్ చెప్పాలంటే వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ ఉంటుంది కదా, సెక్షువల్ హెరాస్మెంట్, దాని బేస్డ్ మీదే అని చెప్పి మూవీ చూపించారు. ఆ విలన్ కాల్ చేస్తే పంచ్ డైలాగులు చెప్పిద్ది, మళ్ళీ బూత్ మాటలతోని డైలాగులు చెప్పిద్ది. నాకైతే అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అన్నది నాకు అస్సలు మినిమం అర్థం కాలేదు. ఆ పోర్షన్స్ అవన్నీ కూడా
బిలో ద బెల్ట్ అంటారు కదా, అంత చిరాగ్గా చండాలంగా అనిపించాయి. అండ్ యూజువల్లీ ఇప్పుడు ఈ మూవీలో చూపించింది ఏంటి, వర్క్ ప్లేస్ సెక్షువల్ హెరాస్మెంట్స్ అవన్నీ ఏమైనా అయితే మనం ఏమైనా నర్సరీ చదువుతున్నామా, ఎల్కేజీ చదువుతున్నామా, లేదా నిబ్బా స్టేజ్లో ఉన్నామా అందరూ నాకు అర్థం కాలేదు ఈ మూవీ చూస్తే. వర్క్ ప్లేస్లో ఎప్పుడైనా అలాంటి సెక్షువల్ హెరాస్మెంట్స్ ఏమైతే వాళ్ళకంటూ రీడ్రెసల్ కమిటీ ఉంటుంది, ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ నిజం ఏంటి అవన్నీ ఆరా తీసి శిక్ష పడుతుంది అనమాట. ఇందులో అలా ఉండదు. హీరోయిన్ పెద్ద 5 lakhs 6 lakhs అర్న్ చేసినట్టు చూపిస్తారు. మినిమం కామన్ సెన్స్ లేదు హీరోయిన్కి. హీరోయిన్ ఏమో విలన్ వాళ్ళ వైఫ్కి ఫోటోలు వీడియోలు పంపిస్తుంది. నాకైతే తల్లి నువ్వేం చదువుకున్నావు, నువ్వేం చేస్తున్నావు, మినిమం కామన్ సెన్స్ కూడా లేదా అనిపించింది. ఈ మూవీలో ఒక్కొక్క సీను చూస్తున్నప్పుడు ఒక్కొక్క నిమిషం నవ్వుకొని చచ్చిపోయాను నేను. ఎందుకు బాబు మమ్మల్ని ఇలా హెరాస్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ నాకైతే అనిపించింది. ఫైనలీ నాకు ఎలా అనిపించింది అంటే డిజాస్టర్కి దగ్గరలో ఉన్నట్టు అనిపించింది. అస్సలు బాగాలేదు, అస్సలు బేర్ చేయలేకపోయాను నేను మూవీ చూస్తున్నప్పుడు. అండ్ హీరోయిన్ ఒక సీన్లోని వాళ్ళ ఎవరు అత్త వాళ్ళు చెప్తారు అనమాట, ఆవిడ ఒక డేలో 3 sarees చేంజ్ చేసుకొని తిరుగుతుంది. అది నిజమే, ఈ సినిమాలో అదే చేసింది. అండ్ అసలు ఏం చూపించాలనుకున్నారో అర్థం కాదు ఫస్ట్ హాఫ్లోని. అండ్ టిల్ ఇంక మూవీ అయిపోతుందనగా ఇంకో 10 minutes ఉందనగా కూడా వాళ్ళ అత్త తిడుతూనే ఉంటుంది, నిన్ను పెళ్లి చేసుకున్నాక మా అబ్బాయికి ఎలా అయింది అదే. లాస్ట్లోని సుధీర్ పరివర్తన్ అనమాట ఒకేసారి మా కోడలు గ్రేట్, మా కోడలు శివంగి అంటారు. నాకైతే తల్లే ఎవరబ్బా బాబాయ్ మీరు అనిపించింది అస్సలు. అండ్ ఆ డేకి తను ఒక 20 lakhs అరేంజ్ చేయాలి ఇమీడియట్గా. ఇంట్లోనే ఒక 10 నిమిషాల్లో 10 లక్షలు అరేంజ్ చేస్తుంది హీరోయిన్. నాకైతే షాక్, బాప్రే అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా బాబాయ్ ఇలాంటి ఐడియాలు అనిపించింది. పేరెంట్స్ తుఫాన్లోని చిక్కుపోతే వరదల్లో చిక్కుపోతే వాళ్ళని కాపాడేస్తుంది. ఇంట్లో కూర్చొని ఫోన్ ఇరిగిపోయినా సరే ఫోన్ ల్యాప్టాప్తో కనెక్ట్ చేసి మరి కాపాడుతుంది. అస్సలు నేనైతే భరించలేకపోయాను ఈ సినిమాని. ఇలాగ ఏమీ లాజిక్ లేదు, ఏది కావస్తే అది, ఏం కావాలనుకుంటే అది ఆ డైరెక్టర్ తీసి మనుషుల మొహాల మీద రుద్దిన ఫీలింగ్ వచ్చింది. లేదు మేము చూస్తాము ఇలాంటి ఇన్నోవేటివ్ మూవీస్ మేము చూసి మా ప్రాణాలని త్యాగం చేయడానికైనా మేము రెడీ అనుకుంటే మీరు డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ఇది ఆహాలో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్ కంటెంట్.